ఎవరండి మీరు? కోయారే కోయ్ కోయ్ REMO రెమో. రెమో ఏంటి నల్లగొన్నాడు? అంటే నందిని కోసం ఎండ్లో తిరిగి తిరిగి నల్లబడ్డాడు బ్రో. 1 minute, where is my hey Nandini? Yeah. Hey Nandini. తను నందిని కాదు. నందిని కాదా? కూర్చో. Hey Nandini. ఒరేయ్ ఆవిడ పెళ్ళైపోయిందిరా. నాకు కాలేదు కదరా. Hey Nandini. వాళ్ళ అమ్మరా. ఎవరిని నువ్వు నందిని అన్నావు? బ్రో, లైఫ్ లో అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ లో ఖచ్చితంగా ప్రేమించాలి. కష్టపడ్డామా, డబ్బులు దాచుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా అన్నట్టు ఉండకూడదు. చెప్పేది నీకేరా బొకడా. నువ్వు రూపా, నువ్వు రూపా, వీడు పావలా, నేను రూపాయి పావలా. సో మీ అందరికి ఒక విషయం చెప్పాలి. చెప్పు. ప్రేమ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు గాని ఎక్కడో గుట్టలంపడా చెట్లంపడా తిరుగుకుంటూ బతుకుతున్నాడు. ఇంకా డౌట్ చూసారు సార్, మీకు వాడి గురించి తెలుసా? ఎవడు వాడు? ప్రవీణ్. యా ప్రవీణ్ తెలుసు. ఒక ప్రోమోలో ఏడుస్తాడు, ఒక ప్రోమోలో నవ్వుతాడు. మరి మీకు ఈయన గురించి తెలుసా? హే కిల్ బిల్ విశ్వా. ఆయన గురించి చెప్పండి. డు యు నో కిల్ బిల్? కంటెంట్ ని కిల్ చేసి వెళ్ళి బిల్ రాయడాన్ని కిల్ బిల్ అంటారు. కానీ యు ఆర్ గ్రేట్. మీకు వర్తించదా పేరు? సో మెనీ పైలైన్, చివరి 2 members, దిస్ మెంబర్, ఐ మెంబర్, కిల్ బిల్ నిల్. ఈ రెమో ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడండి? ఈ February 14th టైటిల్ ఏంటి? ప్రేమలు. హే దోమలులా ఈ ప్రేమలేంటి బ్రో? ఏదో డైరెక్టర్ గారు చెప్పండి. చెప్తేనే ఎంట్రీలో ఆపి ఇప్పుడు పెట్టాడు ఎంట్రీ. దానికి మీనింగ్ ఉంది. దోమల్లాగా ప్రేమలు కూడా మనం వద్దన్నా కుడతాయి. ఏమో పోయి అపరిచితులు వచ్చేలా ఉన్నాడు. One minute bro, tell me once again. Golden words cannot be repeated. Yeah జై బాలయ్య. బ్రో, ఆ చివరి నుంచి వాళ్ళిద్దరిని చూసావా? వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ప్రేమ. వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది డ్రామా. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అబ్బా. నటిస్తూ ఉంటారు అలాగా. ఇంకొకటి వాళ్ళు మనసున్న పేరు, వీళ్ళ మనీ తీసుకునే పేరు. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇక్కడ ఉన్న జంటల్లో ఎవరి మధ్యన ఎంత ప్రేమ ఉన్నది? ఫ్లేమ్స్. డు యు నో ఫ్లేమ్స్? స్పెల్లింగ్స్ రాసి. యా ఎవరి మధ్యలో ఏ రిలేషన్ ఉందనేది ఇప్పుడు నేను డిసైడ్ చేస్తా. ముందుగా ఎవరిని పిలుద్దాం? ఐ థింక్ ధర్ని ప్రియ గారు. వద్దులే, మానస్ గారిని పిలుద్దాం. అసలు ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? అసలు మీకు మీ వైఫ్ కి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి, ఆ బాండింగ్ ఏంటి అనేది ఈ రోజు నేను చెప్పబోతున్నాను. భార్యాభర్తల సంబంధం, దానికి నువ్వు చెప్పేదేంటి? నువ్వు చెప్పేస్తే దిస్ కోట్, దిస్ ఫ్యాన్, దిస్ బోకా. యువర్ నేమ్ ఐ నో. వాట్ ఈస్? నీకు దమ్ ఉంటే మీ వైఫ్ గారి పేరు చెప్పండి. ఓ నీకు తెలీదా? శ్రీజ. అదే దమ్ముతో రాయి దమ్ముంటే స్పెల్లింగ్ కూడా రాదా? యాడ దొరికింది సంతరా ఇదే? నేను రాస్తా. వచ్చు. మానస్ ఆర్ మానస్? అది కూడా తెలియదా నీకు? ఎం బారాసో, MAA అక్కడే మరి. అదే చెప్పే మరి మానస్ అని. yes this is మానస్. ఇప్పుడు రాయి. రైట్? yes చప్పట్లు. yes similar is cancel. a cancel. yes cancel. yes cancel. అంతే. 1 2 3 4 5 6 7 అంటే 7.
1 2 3 4 5 6 7 అమ్మా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 yes 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 yes E ఎనిమీస్. enemies no not enemies enemies ఈ అన్ని నమ్ముకుంటే చిన్నప్పుడు మా క్లాస్మేట్ ని పెళ్లి చేసుకోవాలి నేను. ఊరుకో your ఫ్లేమ్స్ అంట. classmate name what is our name ఇప్పుడు అవన్నీ చెప్పు ఎందుకు? చెప్పు సరదాగా చెప్పు ఏదో పేరు. ఏదో పేరు బాగుంది ఏదో పేరు అమ్మ మిగిలింది ఎమ్ము అంటే మొగుడు వాళ్ళకి ఎలాగో పెళ్ళైంది, కొత్త పెళ్లి జంట, న్యూలీ ఫాదర్ కూడా అయ్యారు ఆయన. అలా ఉన్నప్పుడు ఇలా చెప్పకూడదు మనం. ఆ శ్రీజ గారు మన మానస్ గారికి ఒక ఎమోషన్, దట్ ఇస్ yes ఈ అంటే నాటే ఎనిమి అన్న తీసేయండి అమ్మ చెప్పింది కాపీ కొడుతున్నాడు. అట్లీస్ట్ క్రెడిట్స్ కూడా ఇవ్వవా? అమ్మకి ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటే ఈ అంటే ఎనిమి కాబట్టి మనం వాళ్ళు న్యూలీ కపుల్స్ వాళ్ళ అండర్స్టాండింగ్ మనకు తెలుసు కాబట్టి మనం ఎనిమిస్ అని చెప్పకూడదు. ఏ నరేష్? ఎమోషన్ yes నెక్స్ట్ వచ్చేసి ఎవరండి న్యూలీ మ్యారీడ్ అంటే వాళ్ళ లేదు వీళ్ళిద్దరు తరుణ్ అండ్ వదిన మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటని నేను చెప్పబోతున్నాను. మంచిగా రాకపోతే అప్పుడు నీ తోలు తీస్తా కూడా. నువ్వు నా తోలు తీసిన ఇదే కలర్ గాని భయ్యా తరుణ్ వదినమ్మ పేరు నోట్లో తిరుగుతుంది అఖిల. అఖిల ఆ నోట్లో తిరుగుతుంది బయట రావట్లేదు. తరుణ్ తరుణ్ కాదురా తరుణ్. అమ్మా ఎస్ ఎస్ కరెక్ట్ రా. ఎస్ వదిన పేరు ఏమన్నా అఖిల అది అలా ఉండి అదే మాట మీద మార్క్ మళ్ళీ ఏ క్యాన్సిల్ హెచ్ క్యాన్సిల్. హెచ్ క్యాన్సిల్ అంతే. 1 2 3 4 5 6 7 8 వచ్చిందని సిస్టర్ వస్తుంది అంటే మరి అలాగే అయ్యే వచ్చినాయి. 1 2 3 4 5 cancel 1 cancel 1 cancel చేయట్లేదురా. ఎస్ మీన్స్ sister ఏ పాపం రా, పెళ్ళై 5 నెలలే అయిందిరా. అమ్మ 5 months కాదు, మాకు పెళ్ళై 8 months అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి, ఈ వ్యాలంటైన్స్ డే రోజు ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటి చెప్పబోతున్నాను. 8 months అవుతుంది మాకు పెళ్ళయి, ఇంకొక 4 months లో నా పొట్టోడు కూడా వస్తున్నాడు. అయితే మొత్తం అంతా క్యాన్సల్. నో సిస్లింగ్, నో సోల్, స్పీడ్. సో మీరు స్పీడ్ కపుల్స్. ఓకే థ్యాంక్ యూ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఈ రోజు ఇక్కడ ఇంత హ్యాపీగా నేను ఉన్నా అంటే రీజన్ మా ఆయన. ఐ లవ్ యూ సో మచ్. అరే పర్లేదు, ఇంటికి వెళ్తారు. సో వీఆర్ హ్యాపీ. అండ్ నా కొడుకు వచ్చినప్పుడైనా నా కూతురు వచ్చినప్పుడైనా మళ్ళీ ఇదే స్టేజ్ మీద మీ అందరికి పరిచయం చేపిస్తాను. ఎప్పుడు ఎవర్ ఫర్ ఎవర్ ఇలాగే కలిసి కలకాలం మీరిద్దరు సంతోషంగా ఉండాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. మంచిగా డెలివరీ ఇక్కడికే రండి. Sure. దాన్ని కూడా మేము ఒక ఈవెంట్ చేస్తాం. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ సో మచ్. యా బ్రో యా థ్యాంక్ యూ. రండి స్పీడ్ కపుల్. వీళ్ళ ప్రేమ చూడబ్బా విడిపోగలకుండా ఉంది. అది ప్రేమగా ఎదురా పిన్ని విరికిపోయింది. సో నెక్స్ట్ ఎవరో తెలుసా? ఎవరండి? 9 years నుంచి ఆ. ఒకరి గురించి 2 తెలుగు రాష్ట్రాలు వెయిట్ చేస్తున్నారు. ఓకే ఆవిడ పేరు రాద్దాం. జా ఆరంటే అరుస్తారు. ఎస్ వాళ్ళ అరుపులు డల్ అయిపోతాయి చూడు ఇప్పుడు. నూకరాజు. నో 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 రాష్. మీ స్పెల్లింగ్ చెప్పండి మీకు దమ్ముంటే.
ఇప్పుడు ఆడియన్స్ అడుగుదాం, ఎవరి పేరు రాద్దాం? నేను రాస్తా. ఇగో దయచేసి నా పేరు వద్దండి. రష్మి పేరుకి చోటు సరిపోదేమో, ఇంకొంచెం ఇటు పక్క నుంచి రాయండి. అధరాలే మధురంగా కలిసాయే కంగా విరహాలే దూరంగా నిను చేరంగా ఖచ్చితంగా సరిపోతుంది మేడం. నమిగా తోచేను నవ్వంగా నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచినుగా. సరే ఒకసారి ఇటు ఇవ్వండి మేడం, కొంచెం ఇటు ఉండండి మేడం. బ్లేమ్ చేస్తాను, ఫ్లేమ్ చేస్తాను. ఏ లేదు, లేదు. ఐ ఎస్ ఎస్. గేమ్ లేవు అంతే కదా? అంతే, ఏం లేదు కాబట్టి ఏం లేదు. 1 2 3 4 5 6 7 8. 8 అంటే ఎస్. లెక్క పెడతా ఆగండి. 1 2 3 4 5 1 2 3 6 1 2 3 1 2 4 8. ఎం అంటే మ్యారేజ్. మేడం ఒక్క పేరు రాస్తా, కళ్ళు మూసుకోండి మేడం ప్లీజ్. పేరు ఉన్నప్పుడు రాయాలి, లేనప్పుడు ఏం రాస్తా? మంచి పేరు రాస్తా. మంచి పేరు అని చెప్పి నీ పేరు రాసావు. నచ్చిన మీ మనసుకు నచ్చిన నువ్వు కొంచెం తెలిసిపోద్దురా. నీ పేరు కదా ఉండవా మేడం? సింగిల్ అనే రాసాము. ఎస్ క్యాన్సిల్, ఐ క్యాన్సిల్. 8 మిగిలినాయి కాబట్టి యాక్చువల్ గా మిగిలేది ఎస్. సో మీరు సింగిల్. అతి త్వరలో మీరు పెళ్లి చేసుకుని నాలాంటి 12 బిడ్డను కనాలని. Yes, I am single and not ready to mingle. ఎక్స్క్యూజ్ మీ, మా ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. ఎవరికి? నాన్నగారికా? నాకురా. థ్యాంక్ యూ మేడం. Thank you so much. ఎస్ అయిపోయింది, వెళ్ళిపోదామా? No. వన్ పర్సన్ ఈజ్ Yes, one person నేను ఫ్లేమ్స్ చేయాలి ఇప్పుడు. సో మ్యామ్, జోడీలు ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ని మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మా ఓనర్ గారు లవ్ సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? AJAA అబ్జర్వ్, ABSAR. మీరు సార్ని అబ్జర్వ్ చేస్తారు మేడం. అబ్జార్బ్, అది అబ్జార్బ్. ఓకే, లెట్స్ బిగిన్. AA అల్లు అర్జున్. R అంతే కదా? అంతే. ఓకే, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. దట్స్ ఓకే. 1 2 3 4 5 6 7. మెయిన్ పిక్చర్. 1 2 3 4 5 6 7. Love, marriage, anyone. 1 2 3 4 5 6 ప్లీజ్ గో హెడ్. 7. 1 2 3 4 5 6. గో హెడ్. కొట్టేసేయండి, పర్లేదు. కొట్టండి. యాక్చువల్ గా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ అంటారు కదా. Yes, ma'am. అలాగా ఎవరెవరైతే గొడవ పడుతూ నిత్యం ఏదో ఒక దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తూ అలా ఉన్నారో వాళ్ళది ఎప్పటికెప్పటికి ఎవర్ లాస్టింగ్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ఎవర్ లాస్టింగ్ కపుల్. అమ్మా ఈ ఫర్ ఇష్టమైన కపుల్స్ మా అందరికి. థ్యాంక్ యూ. మొత్తానికి ఎవర్ లాస్టింగ్ ఇటర్నల్ ఇన్ లవ్ ఫర్ ఎవర్ కపుల్. సో మ్యామ్, సరదాగా ఆడిన ఈ ఫ్లేమ్స్ ఆట మీకు ఎలా అనిపించింది? నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఇష్టమైన గేమ్ ఏదని అడిగారంటే ఫ్లేమ్స్ అంటారు. చిన్నప్పటి నుంచి, టీన్స్ నుంచి, మ్యారేజ్ అయిన తర్వాత టిల్ ద లాస్ట్ బ్రెత్ వరకు కూడా హ్యాపీగా అందరూ ఆడుకునే గేమ్ ఫ్లేమ్స్. I completely enjoyed the session. I hope all of you also. Definitely. And మీ కొడుకు చేసిన పర్ఫార్మెన్స్, రాజు అండ్ నరేష్ వీళ్ళిద్దరి కాంబో అల్టిమేట్. సూపర్.